నల్గొండ జిల్లా యాదాద్రి పవర్ పాయింట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దామరచర్ల మండలం వీర్లపాలెంలో పవర్ పాయింట్ మొదటి యూనిట్ లో మంటలు చెలరేగాయి. వచ్చే నెలలో యూనిట్ 1 ను ప్రారంభించేందుకు ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ అయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్లాంట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. రైట్ సింధు, నల్గొండ లోని యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో అయితే అగ్ని ప్రమాదం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. యూనిట్ ఆయిల్ లీక్ కావడంతో అయితే ఈ యూనిట్ 1 లో అయితే ఫైర్ కావడంతో అయితే మంటలు చెలరేగాయని చెప్పుకోవచ్చు. మంటలు పెను ప్రమాదం కూడా తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్లాంట్ అధికారులు. అయితే వచ్చే నెల యూనిట్ 1 ప్రారంభించేందుకు ట్రయల్ నిర్వహిస్తున్నారు. అయితే యూనిట్ 1 ట్రయల్ రన్ చేసేటప్పుడు ఘటన చోటు చేసుకుందని అయితే సమాచారం తెలుస్తుంది. ఈ ఘటన ఆస్తి నష్టం అయితే, ప్రాణ నష్టం ఎలాంటిది జరగలేదని అయితే పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ యూనిట్ 1 ఏదైతుందో ఇది వచ్చే నెల ప్రారంభించనున్నారు. వచ్చే నెల ప్రారంభించడంతో అయితే దీన్ని ట్రయల్ రన్ వేసి చూస్తుండడంతో అయితే యూనిట్ 1 లో అయితే ఒకసారిగా ఆయిల్ లీక్ కావడంతో అయితే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముందుగా అధికారులు మేల్కొని ఆ మంటలు ఏవైతే ఉంటాయో వాటిని ఆర్పడంతో అయితే పెద్దగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సింధు, థ్యాంక్ యూ శంకర్.